పండగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదికొక్కటే అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. ఉదయ్ కిరణ్ గారు మీరు మంచి ఫ్రెండ్స్. ఉదయ్ కిరణ్ గారు వల్ల చాలా ఆఫర్స్ దిల్ రమేష్ కూడా వచ్చాయని ఒక టాక్. ఎలా ఉండేది మీ ఇద్దరి మధ్య ఆ బాండింగ్ కానీ, ఆ ఫ్రెండ్షిప్, అన్నదమ్ములు అనే ఒక బంధం కావచ్చు? ఏం చెప్తారు ఆయన గురించి అసలు? ఉదయ్ కిరణ్ గారికి నాకు చాలా అటాచ్మెంట్ ఉండేది. అంటే అన్న అన్న అంటుండేవాడు. ఎందుకంటే ఆయనది నువ్వు నేను బిగినింగ్ లో 26వ సినిమా నాది నువ్వు నేను, ఓకే, తేజ గారి డైరెక్షన్ లో. తనది 2వ సినిమా. ఓకే, మేమంతా కింద కూర్చొని తినేవాళ్ళం. ఎక్కడ ఇప్పుడు జేఆర్సీ కన్వెన్షన్ ఉందా, జేఆర్సీ కన్వెన్షన్ ఉన్నదే మా బర్రెల ఇల్లు. నువ్వు నెల బర్రెలో ఇప్పుడు తెలంగాణ శకుంతల, మన తనికెళ్ళ భరణి గారు, మా ఇల్లు ఉంటది. బర్రెలతోనే ఉంటాం మేము, మొత్తం పాలు అమ్ముకునే క్యారెక్టర్. అవును. ఆ జేఆర్సీకి ఎదురుగా ఉన్న, జేఆర్సీ ఫంక్షన్ హాల్కి ఎదురుగా ఉన్న పెట్రోల్ బంకే ఆ ఇల్లు. అప్పుడు అక్కడే ఉండేది అది మొత్తం. అప్పుడు రోడ్డు కూడా లేదు అక్కడ. సో ఇప్పుడు అక్కడ కూర్చొని మేము కింద, అనిత కూడా, ఈవెన్ హీరోయిన్ కూడా అంతా కింద కూర్చొని, కుర్చీలు కూడా ఉండేది కాదు. ఒకవేళ కుర్చీలు తేవటం లేట్ అయితే మేము కింద కూర్చొని తిని అక్కడ. మన సునీల్ గారు అప్పుడే ఆ కామెడీ బ్యాచ్లో సునీల్ గారు లీడు. దాదాపు 30-35 రోజులు పనిచేసాం. సేమ్ నువ్వు నేను హిందీలో కూడా మేమే చేసాం. తుషార్ కపూర్ హీరోగా ఏ దిల్ అని చేశారు తేజ గారు. అవునవును, సేమ్ బ్యానర్ లో. సో ఇది అయిపోగానే అది స్టార్ట్ అయింది, మళ్ళీ దానికి 30 రోజులు పనిచేసాం. ఆ ప్రాసెస్ లో ఉదయ్ కిరణ్ గారు ఎలా ఎదిగాడు అప్పుడు. అసలు ఒక అప్కమింగ్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఫట్ స్టార్ రేంజ్కి వెళ్ళిన హీరో. లాస్ట్ వరకు మాకు రిలేషన్ ఉండేది. ఎక్కువ సినిమాలు ఆయన రికమెండ్ చేసిన సినిమాలు ఏం చేయలేదు కానీ నేను, బట్ చాలా ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉండేది. చాలా ఫోన్ చేస్తే మాట్లాడేవాడు. కలిసినప్పుడు భోజనం చేసేదాకా, సెట్లో కలిసినా కూడా తనతో కలిపి భోజనం చేసిన దాకా ఎలనిచ్చేవాడు కాదు. ఆ నువ్వు నేను బాండింగ్ ఏంటంటే పెద్ద హిట్ అయింది. స్టార్ ఇమేజ్ వచ్చింది తనకి ఆ సినిమా తర్వాత. ఆ సినిమాలో ఒక చేసి ఉంటది, కొండల్లో స్లమ్ ఏరియాలో అతను పట్టుకోవడానికి హీరోయిన్ పారిపోతాడు. ఒక చేజ్ ఉంటది. మే నెలలో స్లిప్పర్స్ వేసుకొని చేజ్ చేసాం. 1 వీక్ ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయితే సాయంత్రం 5 వరకు పరిగెత్తుతూనే ఉండేది మేము దర్గా సెంటర్లో ఆ లొకేషన్. సో ఆ చేజ్ సినిమాకి ఆయువు పట్టు. సెకండ్ హాఫ్లో ఆ చేజ్ వల్ల సినిమా పెద్ద హిట్ అయింది. అది కలిసిన ప్రతిసారి అది గుర్తు చేస్తుండే, ఏం పరిగెత్తారు. ఆయనకేమో ట్రూ హీరోకి యంగ్ చాపు, మాకేమో స్లిప్పర్లు, నిక్కర్లు, ఎండ, అలా పరిగెత్తి అయినా కూడా షార్ట్ ఎండ్కి వెళ్ళేసరికి ఆయన కవర్ చేసి కొట్టే రేంజ్కి వెళ్ళాలి మేము. తేజ గారు అసలు ఒప్పుకునేవాళ్ళు కాదు. మీరు ఏం చేస్తారు నాకు తెలియదు, కెమెరా ఎడ్జ్కి వచ్చేసరికి కవర్ చేయాలి, మీరు హీరో గారి కాడికి రావాలండి. డిస్టెన్స్లో నిలబెట్టేవాళ్ళు. అయినా కూడా కష్టపడే చేస్తే ఆ చేసే సినిమాకి హైలైట్ అయింది. ఆ రికార్డ్ ఎప్పుడు ఉండేది ఉదయ్ కిరణ్ గారు లాస్ట్ వరకు. అసలు బట్ అంత క్లోజ్ ఉండేవాళ్ళు, అన్న అన్న అనేవాళ్ళు కదా. బట్ చనిపోయే మూమెంట్ లో ఏమన్నా కాల్ చేసి మాట్లాడటం తెలియదు. అప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళాను, కొంత ఇబ్బందిగా ఉంది అని వెల్ విషెస్ తో చాలా మందికి ఫోన్ చేసి మాట్లాడారు ఆయన అని చెప్పి. ఫోన్ చేశారన్నా? అసలు లేదు, మీరు ఫోన్ చేయటం కానీ? ఎందుకంటే అప్పటికే రేంజ్ వెళ్ళిపోయింది టాప్ కి. వెళ్ళి కలిసి అన్న అసలు అన్న ఏం చేస్తున్నారు ఏంటి, అల్యూమినియం ఫ్యాక్టరీలో ఎక్కడన్నా వేరే షూటింగ్ లో ఉన్నప్పుడు కలిసిన, అసలు మనం ఫోన్ చేసే ఇప్పుడు మీతో ప్రాక్టికల్గా మాట్లాడాలి. మనం ఫోన్ చేస్తే పెద్ద హీరో అయిపోయాడు, మనం ఫోన్ చేయకూడదు, వెళ్తే పర్సనల్గా కలవాలి అనే ఫీలింగ్ నాది. సో ఆ ప్రాసెస్లో ఎప్పుడన్నా కలిస్తే, షూటింగ్లో కలిసినప్పుడు రెస్పెక్ట్గా అన్న రాన్న ఎక్కడ ఉన్నావన్నా ఏం చేస్తున్నావు అంటే మాట్లాడటం తప్ప ఫోన్ చేసి మాట్లాడే అంత కమ్యూనికేషన్ లేదు చివర్లో. ఎందుకంటే టాప్ రేంజ్కి వెళ్ళి తర్వాత పడిపోయారు కదా. అప్పుడు పడిపోయిన తర్వాత కూడా అదే లోన్లీగా ఉండేవాడు ఎక్కువ. ఈ వాళ్ళ కొలీగ్స్, వాళ్ళ సర్కిల్లో ఉన్నోళ్ళు చెప్తుంటే వినటం. సో మళ్ళీ వస్తాయి, మళ్ళీ సినిమాలు వస్తాయి, మళ్ళీ బ్రహ్మాండంగా ఒక హిట్ పడితే బ్రహ్మాండంగా మళ్ళీ ఆ పొజిషన్ వస్తుంది అనుకుంటుండేవాళ్ళం. సూసైడ్ చేసుకుంటారు అనుకున్నారు మీరు? అసలు నాకు ఉదయ్ కిరణ్ గారు, శ్రీహరి గారు ఇప్పటికి అనుకున్నా కూడా నా మిరాకిల్ డెత్స్ అవి 2. అవును. అసలు ఒక లీడ్ చేయాల్సిన పొజిషన్లో శ్రీహరి గారు కూడా నాకు చాలా క్లోజ్గా ఉండి ఎప్పుడు నువ్వు డైలాగ్ బ్రహ్మాండం చెప్తారా, వస్తుంది నీకు, నాకు రాలేదా, వస్తుంది నీకు, వెయిట్ చేయి. ప్రకాష్ రాజ్ ఒకడు, శ్రీహరి గారు ఎప్పుడు కనపడినా, ఇప్పుడు కనపడినా వస్తుంది నీకు. ఎవరు విలన్ రోల్స్ అంటే మంచి మంచి విలన్స్ తో మీరు వర్క్ చేశారు కాబట్టి ఎవరు బాగా ఫ్రెండ్లీగా యాజ్ ఎ బ్రదర్ గా ఉండేవాళ్ళు అంటే తెలుగు వాళ్ళు? విలన్స్ తో చేశారు మీరు? నాతో రాహుల్ దేవ్ బాగుంటాడు. శ్రీహరి గారు అయితే అసలు ఉన్నంత వరకు అల్టిమేట్. అసలు చాలా సపోర్ట్ చేసేవాడు. ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు అయితే ఎవరిని నేను పని కట్టుకొని వెళ్ళి కలవను.
సెట్ లో కలవటం. సెట్లో కలవటమే. ఈవెన్ బాలకృష్ణ గారినైనా సెట్లో కలుస్తా. నేను ఇంకొక షూటింగ్ దగ్గరికి వెళ్ళి హీరోల్ని రికమెండ్ చేయమని, ఇప్పుడు ఎందుకంటే నేను మీకు తెలుసు గోపీచంద్తో సినిమాలు చేశాను. గోపీచంద్ గారితో లక్ష్యం లౌక్యం చేశా. లక్ష్యము లౌక్యము 2 సినిమాలు మంచి క్యారెక్టర్లు చేశాను. బాలకృష్ణ గారితో 4 సినిమాలు చేశాను. లక్ష్మీ నరసింహ, సింహ, లెజెండ్, అఖండ 3 బ్లాక్ బస్టర్స్. బట్ పోయి వాళ్ళకి లొకేషన్లోకి పోతే రెస్పెక్ట్ చేస్తారు, హీరో డైరెక్టర్లకు చెప్తారు కూడా. ఓకే. కానీ ఇబ్బంది పెట్టడము, మనం మళ్ళా ఇంకొకళ్ళకి ఆబ్లిగేషన్ పెట్టడం. నేను డైరెక్టర్ని 100 సార్లు కలుస్తా, కో డైరెక్టర్ని 10 సార్లు 20 సార్లు కలుస్తా ఇప్పటికీ. ఎందుకంటే ఇచ్చేవాళ్ళు వాళ్ళు, నా రైట్ అది. యాజ్ అన్ యాక్టర్ నేను డైరెక్టర్ని ఎన్నిసార్లు అయినా కలవచ్చు, వాళ్ళు తిట్టినా కలవచ్చు, కానీ హీరోలను కలవకూడదు. ఓకే. ఎందుకంటే హీరోలు అందుకు లేరు అక్కడ. మనం చేస్తున్నప్పుడు సార్ నేను ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చేస్తున్నానంటే కూర్చోబోయా బ్రహ్మాండం, ఎలా ఉంది ఏంటి, అప్పుడు వేరు. అప్పుడు మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మాట్లాడుతుంది.